హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇది మే 5th రోజుదండి వ్లాగ్. మా తన్మయ్ బర్త్డే రోజు. ఈ రోజు నేను చేసిన డెకరేషను, సెలబ్రేషను అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ముందుగా నేను బర్త్డేకి కొన్ని డిఐవైస్ చేశాను. అవి జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుందండి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న అంటే జీరో బడ్జెట్తో నేను ఈ క్రాఫ్ట్లు అయితే చేశాను. మనకి పిల్లల దగ్గర నోట్స్లు ఉంటాయి కదండి, వైట్ పేజెస్ని తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ని అయితే తయారు చేశాను. A4 షీట్ అయితే ఈచ్ వన్ వచ్చేసి 2 రూపీస్ పడుతుంది. ఒక్క ఫ్లవర్కి మనకి దాదాపుగా 26 పేపర్స్ పడతాయండి. అందుకని నేను ఇంట్లో ఉన్న ఖాళీ పేపర్స్తో అలానే పిల్లల దగ్గర ఉంటాయి కదా వాటర్ కలర్స్, వీటితో ఈ విధంగా కలరింగ్ చేసుకొని ఈ విధంగా డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్స్ని అయితే తయారు చేసుకున్నాను. నేను ఓన్లీ 3 ఫ్లవర్స్ మాత్రమే తయారు చేశాను. ఇది బ్లూ కదా, ఎల్లో కలర్ ఒకటి చేశాను, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఒకటి చేసుకున్నాను. ఇవి కొద్దిగా సైజెస్ అనేవి ఒకటి పెద్దది, 2 చిన్నవి అలా చేశాను. అలానే ఈ వీడియోలో డెకరేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకున్న బర్త్డే వ్లాగ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు కదండి మాకు విజయవాడలో అయితే. మే 5th నుంచి కర్ఫ్యూ అనేది స్టార్ట్ అయింది. కరెక్ట్గా మా తన్మయ్ బర్త్డే అనమాట. ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. మార్నింగ్ 12 వరకే ఉంటుంది. మనకి కొన్ని షాప్స్ మార్నింగ్ తీయరు కదా. ఇక కేక్స్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. అంటే బయట నుంచి ఏమి స్పెండ్ చేయకూడదు, బయట నుంచి ఏమి తీసుకురాకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే కేక్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. అలానే ఈరోజు నేను కప్ కేక్స్ కూడా చేశాను. ఎందుకంటే మనం ఒకే కేకు పెద్దది చేసి ఉంచితే పిల్లలకి ఊరుకోరు కదా. అందుకని నేను కప్ కేక్స్ కూడా చేశాను పిల్లలు తినడానికి. ఈవినింగ్ కేక్ కటింగ్కి ఒక పెద్ద కేక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా చేసుకున్నాం అనమాట. ఇక చాలా సింపుల్గా కప్ కేక్స్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి. ఆ రెసిపీస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ముందుగా డెకరేషన్ చూసేద్దాము. ఇక్కడ నేను బెలూన్స్ను కూడా ఈ విధంగా ఒక థ్రెడ్కి అయితే ఈ విధంగా కట్టేశాను. బెలూన్స్ కలర్స్ తీసుకున్నానండి. మీరు అలా కాకుండా ఒకే థీమ్ కనుక సెట్ చేయాలనుకుంటే 2 కలర్స్ లేదంటే సింగిల్ కలర్ ఆ విధంగా కాంబినేషన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర పాత బెలూన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ కలర్ కాంబినేషన్స్ రకరకాలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం తీసుకున్నాను. అలానే ఇక్కడ మాది రెంటెడ్ హౌస్ అండి. అందుకని వాల్స్ అవి కొట్టడం కుదరదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను కమాండ్ హుక్స్తో ఒక పీవీసీ పైప్తో ఈ విధంగా అరేంజ్ చేశాను. ఒకటి షీర్ కర్టెన్ తీసుకున్నాను. దానికి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా లైట్స్ని సెట్ చేశాను. పిన్నీసులు పెట్టి లేదంటే మనకి పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని పెట్టి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏంటంటే వాల్కి కమాండ్ హుక్స్ పెట్టినప్పుడు ఇది పీవీసీ పైప్ అయితే సరిపోదు కాబట్టి వాటికి థ్రెడ్స్ లాగా కట్టాను. తర్వాత ఈ పీవీసీ పైప్ని అయితే మనం అందులో పెట్టొచ్చు అనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి డెకరేషన్ ఎలా చేశానో. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear I'm a team. ఫైనల్గా నేనైతే డెకరేషన్ చూసారు కదా, ఈ విధంగా చేశాను. అలానే ఫ్లవర్స్ పెట్టాను. మధ్యలో వచ్చేసి నేను స్నో వైట్ పిక్చర్ ఉంటుంది కదా, దాన్ని నేను నెట్ సెంటర్లో తీపిచ్చానండి ఫోటో ఫ్రేమ్ లాగా. కావాలంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం మామూలుగా ఫోటో ఫ్రేమ్స్లో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది వేసాము. అలానే ఇది ఒక నాప్కిన్ అండి. ఇది బర్త్డే థీమ్ లాగా ఉంటుందని ముందుగానే నేను తీసుకొని ఉంచుకున్నాను. ఇవి నేను విజయవాడలో మెట్రోస్ ఉంటుంది కదా, బట్టలకు సంబంధించిన మెట్రోస్, అక్కడ తీసుకున్నాను. అక్కడ చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా సెట్ చేసిన తర్వాత ఈ బెలూన్స్ని పైన గినక స్టిచ్ చేద్దాం అనుకున్నాను. అంటే పైన థ్రెడ్తో కట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఆ ఫ్రోజన్ ఆ బొమ్మలు అవన్నీ కనిపించవండి. ఎందుకంటే కేక్ కటింగ్ టైంలో మనకి పైన ఉన్న బెలూన్స్ కనిపించవని నేను ఇక్కడ కింద సెట్ చేశాను.
must be a good thing. Another night ruined, I don't even know when we became this way. Now you're acting so different than back when we had it easy. And now you don't believe me when I say I'll change. But how can I lose you now? Whoa, oh, the silence is way too loud. Yeah, 'cause I won't be okay without you every day. Baby, don't run away. Baby, don't throw our love away. Baby, don't throw our love away. Baby, don't throw our ఇక ఫైనల్గా చిన్న చిన్న కొన్ని సెట్టింగ్స్ అవి తీసాము. సరే అని ఇక్కడైతే ఫోటోషూట్ అనమాట. ఏంటంటే మనకి చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా, ఈ టైం దాటిపోయిందంటే మళ్ళీ మనం డెకరేషను అవన్నీ తీసేస్తాము. అందుకని ఇక ఇద్దరు పిల్లల్ని పెట్టి ఫొటోస్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఎప్పుడు గుర్తుంటాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే మేము ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. బర్త్డే పార్టీ అంటే పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్, డ్రింక్స్ ఇలాంటివి లేకుండా బర్త్డే కనుక చేస్తే పిల్లలకి ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఇంట్లోనే ఉన్నాయండి. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఎటు లేదు కదా, మాకు 12 తర్వాత అయితే షాప్స్ అసలు ఏమీ ఓపెన్ ఉండవు. ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండాలి. నేను ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి, అలానే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. వాటితో సెట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ జార్లో ఏంటంటే బిస్కెట్స్ పెట్టాను. నెక్స్ట్ ఇంకో జార్లో ఆల్రెడీ కొన్ని పాతవి చాక్లెట్స్ అలాంటివి ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టాను. అసలు యాక్చువల్గా అయితే నేను డీమార్ట్కి వెళ్ళి ఏమన్నా తెద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు టైం లిమిట్ తక్కువ ఉంది, అందులో ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు, బయటికి వెళ్ళొద్దు అని అనుకొని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసామన్నమాట. ఈ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసాము. మనం ఎప్పుడైనా ముందుగా ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం అన్నీ కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మేము ముందుగా ప్లాన్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా కేక్ని అయితే ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇంట్లోనే చేశాను కేక్ కూడా. Looking on my back and you are still the same. I try to figure out why you can tell us stay. And I know you know all the things that made us. My feelings for you don't go. And I know you know all the things that broke us. I still have to let you go. Take my hand and follow me. Out of you in my fantasy. Something cool, just something sweet. Follow you in my fantasy. I'll be there, you'll be with me. Out of you in my fantasy. A place for me, a place to be. Out of you in my fantasy. Happy birthday. It's a great day. That's what we say. Happy birthday to you. Looking on my back and you are still the same. I try to figure out why you can tell us stay. And I know you know all the things that made us. My feelings for you don't go. And I know you know all the things that broke us. I still have to let you go. Take my hand and follow me. Out of you in my fantasy. Something cool, just something sweet. Follow you in my fantasy. I'll be there, you'll be with me. Out of you in my fantasy. A place for me, a place to be. Out of you in my fantasy. Side. Maybe we're crossing the line.
చూస్తూ ఉండగానే డెకరేషను, వంటలు, కేకులు అన్నీ అయిపోయిందనమాట. బర్త్‌డే పార్టీ కూడా అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్‌గా మేమిద్దరం మా ఇద్దరితో ఈ బర్త్‌డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము. ఫైనల్‌గా ఇక నేను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ దీంతో ఇక మా బర్త్‌డే అనేది ఎండ్ అయిపోయింది. ఈ విధంగా చాలా సింపుల్‌గా ఇంట్లో చేసుకున్నామనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుండడానికి కొద్దిగా మోటివేషన్‌గా అనిపిస్తుంది నాకు. ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.